12వ వచనం. योएल की पुस्तक उसका 2 अध्याय 12 पद। చదువు. तो भी यहोवा की यह वाणी है, अभी भी सुनो, उपवास के साथ रोते पीटते अपने पूरे मन से फिर कर मेरे पास आओ। ఇప్పుడైనను తిరిగి నా యొద్దకు రండి అని ప్రభు అంటున్నారు. यहाँ पर परमेश्वर कहते हैं, अभी भी सुनो, उपवास के साथ रोते पीटते मेरी ओर फिरो। హల్లెలూయా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అన్న. అంటే మొదటగా దేవుడు అంటున్నాడు ఉపవాసం ఉండమంటున్నాడు. यहाँ पर पहली बात है, यह इस प्रकार लिखा, अभी भी सुनो, उपवास के साथ रोते पीटते अपने पूरे मन से मेरे फिर कर मेरे पास आओ। इसका मतलब है पहला, उपवास करते हुए मेरे पास आओ। రెండవది ఇక్కడ ఏమన్నంటే కన్నీరు విడుచుచు. दूसरी बात है हमारा आंसू बहाना। మూడవదిగా దుఃఖించుచు అంటున్నాడు. और तीसरी बात है यहाँ पर लिखता है और रोते पीटते। హల్లెలూయా. हालेलुया। ఈ ఉపవాస ప్రార్థనలో इस उपवास की प्रार्थना में ప్రభు అంటున్నాడు, ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు ఏమన్నాడంటే మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి తిరిగి నా దగ్గరికి రండి అంటున్నాడు. उन दिनों में परमेश्वर इस्राएलियों से क्या कहता है बोलने से, उपवास के साथ फिर कर मेरे पास आओ। సో లోకంలో మనం చూసుకున్నట్లయితే పాపం బహుగా విస్తరిస్తుంది. अगर हम संसार में देखा जाए तो संसार में पाप बहुत बढ़ता जा रहा है। అనేక మంది దేవుణ్ణి బహుబలంగా ఆరాధించి పాటలు పాడి ప్రార్థించిన వారు సైతం లోక ఆశల వైపు తిరుగుచు లోకాన్ని వెంబడిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. कई लोग हैं जो परमेश्वर की भक्ति करके उपवास करते, प्रार्थना करते, अच्छा प्रचार करने वाले भी इस संसार में, संसार की जो लालची में आकर गिर रहे हैं। యేసు ప్రభు లోకా సువార్తలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే మనుష్య కుమారుడు తిరిగి రెండో రాకల్లో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటాడు. यहाँ पर बाइबल में लूका रचित सुसमाचार में प्रभु यीशु मसीह कहता है, प्रभु यीशु मसीह का दूसरा आगमन में जब आएगा तो विश्वासी लोग नहीं दिखेंगे। అంటే జనులు విశ్వాసమును విడిచి లోకంలో కలుస్తారనేగా అర్థము. और इसका मतलब है सारे जो विश्वासी जो विश्वास से भटक कर संसार में जाएंगे, इसी कहते हैं ना। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। కొరింథీయులకు రాసిన పత్రికలో రెండవ పత్రికలో ఉంటుందండి, మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటాడు. कुरिन्थियों की पत्री में इस प्रकार बताता है, आप विश्वास में है कि नहीं, एक बार अपने आप को जांचो। హల్లెలూయా. हालेलुया। సో దేవుడు అన్నాడు మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండి నా యొద్దకు తిరిగి రండి అంటున్నాడు. परमेश्वर बताता है, अभी भी तुम उपवास के साथ फिर कर मेरे पास आओ बताता है। ఒకవేళ మీలో ఎవరైనా దేవుని నుండి దేవునితో మీకున్న సంబంధం సహవాసం నుంచి దూరంగా పాపం వైపు లోకం వైపు మీరు వెళ్ళినట్లయితే ఈ 3 దినాలు చాలా దేవుడు నీకు తన కృప ద్వారా ఇస్తున్నటువంటి సమయం. తిరిగి మీరు ఆయన యొద్దకు రండి. अभी भी आप लोगों के लिए एक मौका है। अगर आप परमेश्वर के पास से अगर दूर हो गए हैं तो इस 3 दिन की उपवास प्रार्थना में आप लोग आकर फिर प्रभु के सामने माने और उसके पास आए। ఒకవేళ నీ హృదయము పాపం వల్ల చెడిపోయి ఉంటే, నీ మనస్సు పాపం వల్ల చెడిపోయి ఉంటే, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ముగింపులో నీవు దేవునితో సరిచేయబడటానికి 3 దినాలు చాలా ఉత్తమమైనవి, ప్రాముఖ్యమైన దినాలు ఇవి. अगर हो सकता है आप परमेश्वर से दूर हैं, परमेश्वर से बिछड़ कर जो आप पीछे गए हैं, तो आपके लिए 40 दिन का आखिरी जो प्रार्थना है आपके लिए ये एक मौका है। ఏ వ్యక్తి అయినా దేవుడి నుంచి దూరంగా వెళ్తే, పాపమును ప్రేమిస్తూ వెళ్తే ఎంతో కాలం సంతోషంగా బ్రతకలేడు. కానీ ఆ తర్వాత తన హృదయములో ఎంతో దుఃఖం, వేదన, కలవరం ప్రారంభం అవుతుంది.
और कोई भी व्यक्ति अगर परमेश्वर से दूर जाता है, वो व्यक्ति ज्यादा दिन तो नहीं टिकेगा, लेकिन उसका दिल ना बहुत दुखता है, वो उसका दिल स्थिर नहीं रहता है। ఒకవేళ కనుక నీ హృదయంలో దేవుని నుండి నీకు హృదయం ఎడబాటు వస్తే నువ్వు సరిచేయబడటానికి ఇవి మంచి దినాలు, అవకాశం. अगर आप परमेश्वर से अगर आप दूर हैं तो ये ही है मौका जो आप परमेश्वर के पास आने के लिए। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నారు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా యొద్దకు రండి. परमेश्वर बताता है अभी भी तुम उपवास के साथ फिर कर आओ। 13వ వచనం కూడా చదివినట్లయితే 11 पद को भी अगर पढ़ेंगे तो అక్కడ ప్రభు అన్నారు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. 11 पद इस प्रकार बताता है, यहोवा अपने उस दल के आगे अपना शब्द सुनाता है, क्योंकि उसकी सेना बहुत ही बड़ी है, जो अपना वचन पूरा करने वाला है, वह सामर्थी है, क्योंकि यहोवा का दिन बड़ा और अति भयानक है, उसको कौन सह सकेगा। 13వ వచనం చదివావా? अपने वस्त्र नहीं अपना मन ही को फाड़ कर अपने परमेश्वर यहोवा की ओर फिरो। దేవుడు ఇక్కడ అన్నాడు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి అంటున్నాడు. यहाँ पर परमेश्वर बताते हैं अपने वस्त्र नहीं परंतु अपने मन ही को फाड़ कर आओ, ఆయన వైపు తిరుగుడి. उसकी ओर मुड़ो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. ఈ हालेलुया। అంత్య దినాల్లో చాలా మంది మానవుల హృదయాలు మలినమైపోయాయి సంగమా. इन दिनों में कई लोगों का जो हृदय है वो आत्मिक रूप से मरा हुआ है। సో మనము దేవుణ్ణి సంతోష పెట్టాలి అంటే, దేవుడు మన యందు ఉత్సాహంగా ఆనందంగా ఉండాలి అంటే మన హృదయాలు సరి అయినవిగా ఉండాలి. परमेश्वर हमको लेकर खुश होना है, परमेश्वर हमको लेकर एक अच्छा व्यक्ति करके कहना है, तो परमेश्वर के पास हम लोग रहना ఈ है। 40 దినాల ఉపవాస ప్రార్థనలో నేను ఒక్కరోజు ఉన్న ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారా అండి? ఒక్కరోజు ఉన్న వాళ్ళు? इस 40 दिन की उपवास में मैं मात्र एक दिन भी हूँ करके बोलने वाले कोई है क्या? ఎవరు లేరా? లక్ష్మణ్ ఒకరు ఉన్నారు, मात्र ఇద్దరున్నారు. ఇంకా మీరు ఎవరు లేరు ఉపవాసం? क्या एक दिन भी उपवास नहीं किए? అక్కడ ముగ్గురు ఉన్నారు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఉపవాసం లేకపోతే हो सकता है अभी तक आप उपवास नहीं किया है, ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి అయిపోయే వరకు ఉండండి పాస్టర్ గారు. आज से लेकर कल और परसों तक रहिए। హల్లెలూయా. हालेलुया। లేదా రేపు ఒక్క రోజు ఉపవాసం మీరు ప్రతిష్ఠించుకోండి, ఆ రోజంతా ఉపవాసం ఉండటానికి. या तो फिर कल का दिन के लिए आप समर्पित करिए कि मैं कल से उपवास। సో దేవుడు అంటున్నారు, మీరు మీ పాపములను విడిచిపెట్టి ఉపవాసం ఉండి నా వైపు తిరగండి. परमेश्वर बताता है आप लोग अपना पाप को छोड़कर उपवास के साथ मेरी ओर फिरो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అర్థమవుతుందా అండి? మామూలుగా మనం వస్త్రములు ఎప్పుడు చింపుకుంటామండి? हम वस्त्र को कब पाड़ते हैं पता है? కోపం వచ్చినప్పుడు, చిరాకు వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయినప్పుడు వస్త్రం చింపుకుంటాం. हमें जब गुस्सा आता है, कुछ गड़बड़ी होता है, गुस्सा के मारे तब हम लोग वस्त्र को फाड़ते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుడు అంటున్నారు, మీ వస్త్రములు కాదు చింపుకోవాల్సింది, లోపల మీ హృదయాన్ని చింపుకొని నా తట్టు తిరగండి అని ప్రభు చెప్పుచున్నాడు. परमेश्वर ऐसा बताता है तुम लोग तुम्हारा वस्त्र को नहीं फाड़ना है, तुम्हारा हृदय को फाड़ कर मेरी ओर फिरो बताता है। హల్లెలూయా. हालेलुया। ఇద్దరు రాజులు బైబిల్లో, ఇద్దరు అన్య రాజులు ఏమండి దేవుణ్ణి ఎరగని రాజులు ఉపవాసం ఉన్నారు. बाइबल में दो जो राजा लोग हैं जो अन्य जाति के हैं,
वो परमेश्वर को ज्ञान किए हुए लोग नहीं है, वो लोग भी उपवास करते हैं। వారు దేవుని పక్షమున దేవుని సన్నిధిలో వాళ్ళకు తెలిసిన దాంట్లో ఉపవాసం ఉండటాన్ని బట్టి వారు దేవుని యొక్క అద్భుతాన్ని దేవుని యొక్క కనికరాన్ని వారు పొందుకున్నారు. वो लोग जो परमेश्वर को जिस प्रकार जानते हैं उस हिसाब से उन्होंने उपवास किया तो परमेश्वर से उन्होंने कुछ पाया है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। చూద్దాం యోనా గ్రంథంలో యోనా పుస్తకం యోనా की पुस्तक में देखिए 3వ అధ్యాయంలో 3 अध्याय में ఇక్కడ దేవుడు అంటాడు యోనాతోటి, యోనా నీవు నినెవే పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక ప్రకటన చేయమంటాడు దేవుడు. परमेश्वर योना से बताता है तुम एक देश में जाकर वहां पर मेरा मेरा जो वचन को प्रकट करो, मेरी वाणी को वहां बताओ करके बताता है। అందరి వైపు చూడండి. ఆయన అంటాడు ఇంకా 40 దినాలకు 40 రోజులకు ఈ నినెవే పట్టణము నాశనం కాబోతుందని ప్రకటన చేయమని దేవుడు పంపిస్తాడు. इन 40 दिन के बाद ये नीनवे की शहर पूरा बर्बाद हो जाएगा करके, ये जो जलेगा करके उन लोगों के बीच में प्रचार करो करके परमेश्वर बताता है। హల్లెలూయా. हालेलुया। అయితే యోనా వెళ్తాడు, ఇదిగో నినెవే పట్టణంలో 40 దినాలకి పట్టణం నాశనం కాబోతుంది దేవుడు చెప్పాడని అంత ప్రకటన చేస్తాడు. అంత చేయడు, కొంత ఒక దిన ప్రయాణం నడిచి ప్రకటన చేస్తాడు. तो इस बात को सुनकर योना जाते हैं और कुछ शहरों में उस बात को प्रचार करते हैं। సో ఈ విషయము నినెవే పట్టణపు రాజుకు తెలిసి రాజు యాక్షన్ లోనికి వస్తాడు. जब इस बात को नीनवे शहर का राजा सुनता है और सुनकर वो अपना एक्शन ले लेता है। ఆయన అంటాడు, ఇదిగో మన దగ్గర ఉన్న మంత్రుల్ని సైనికుల్ని పంపించి అందరికీ చెప్పండి, ఏమనంటే అందరూ ఉపవాసం ఉండమని చెప్పమని వాళ్ళకు వాళ్ళే ప్రకటన చేసుకుంటారు. उसके बाद वहां का राजा वहां के मंत्रियों को, वहां के लोगों को, सैनिकों को बताता है कि जात के अपने अपने शहर में, पूरे शहर में बताओ कि परमेश्वर 40 दिन के अंदर नष्ट करने वाला है करके प्रकट करो करके बताता है। హల్లెలూయా. हालेलुया। అయితే రాజు మొదలుకొని బానిస వరకు అందరూ వారి గోనె పట్టలు కట్టుకొని, వస్త్రములు ఇప్పి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉంటారు. तब उन्होंने बड़े राजा से लेकर गरीबी तक सारे के सारे लोग उपवास रहकर अपना पटुआ बांधकर जो राख के ऊपर घुटना टेककर उन्होंने वो लोग प्रार्थना करने సో लगे। అక్కడ 3వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో योना की पुस्तक उसका 3 का 5 में इस प्रकार बताता है, నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. तब नीनवे के मनुष्यों ने परमेश्वर के वचन की प्रतीति की और उपवास का प्रचार किया गया और बड़े से लेकर छोटे तक सबों ने टाट ओढ़ा। చూడండి ఎందుకు వాళ్ళు ఉపవాసం ఉండవలసి వచ్చింది పట్టణం అంతా. देखिए क्यों वहां के नीनवे के लोग उपवास करना पड़ा। సో దేవుడు అన్నాడు ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణమును నేను తుడిచి పెడతాను, నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు. परमेश्वर ने बताया 40 दिन के अंदर मैं इस शहर को मैं नाश कर डालूंगा करके कहा। అయితే ఇక్కడ ఈ నినివే పట్టణస్తులు చాలా దుర్మార్గులు, నరహంతకులు, చాలా క్రూరులు. यहाँ के नीनवे के लोग बहुत ही अत्यारे लोग हैं, क्रूरता से भरे हुए लोग हैं, ऐसे लोग थे वहां पर। సో అయితే ఎప్పుడైతే యోనా ఇంకా 40 దినాల్లో మీ పట్టణం అయిపోతుందని చెప్పగానే రాజు మొదలుకొని గనులు అల్పులు అందరూ ఉపవాసం ఉండటం ప్రారంభించారు. जैसा ही योना ने बताया कि 40 दिन के अंदर नाश होने वाला है, तो राजा से लेकर छोटों तक सभी लोग उपवास करने लगे। ఎందుకు ఉపవాసం ఉన్నారో తెలుసా? क्यों उपवास किया पता है? అక్కడ 8వ వచనం ఉంది చూడండి, 7, 8 వచనాలు చదవండి. यहाँ पर 7 और 8 पद इस प्रकार लिखता है, ఆ, और राजा ने प्रधानों से सम्मति लेकर
नीनवे में इस आज्ञा का ढिंढोरा पिटवाया कि क्या मनुष्य, क्या गाय बैल, क्या भेड़ बकरी या और पशु कोई कुछ भी ना खाए, वे खाए और ना पानी पिए। ఇక్కడ और मनुष्य और पशु दोनों टाट तोड़े और वे परमेश्वर की दुआई चिल्ला चिल्ला कर दे और अपने कुमार से फिरे और उस उपद्रव से जो वे करते हैं पश्चाताप करें। ఇక్కడ చూడండి, దేవుడు ఒకవేళ పశ్చాత్తాపడి మన మీదకి వచ్చే కీడు పంపించకుండా ఆయన మనసు మార్చుకుంటాడేమోనని यहाँ पर परमेश्वर ने क्या सोचा बोलने से हो सकता है पश्चाताप करके अपने उपद्रव से मन फिराकर मेरे पास आएंगे। ఇక్కడ వీళ్ళు మాత్రమే కాదు ఉపవాసం ఉంది, వారి పశువులు, గొర్రెలు, మేకలు, ఎడ్లు ఇవి కూడా ఉపవాసం ఉంచారంటే మేత వేయలా, నీళ్లు వేయలేదు వాటికి। देखिए यहाँ पर केवल मनुष्य ही उपवास नहीं किया है, भेड़ बकरी गाय बैल जितने भी हैं सब उपवास, यानी कि उन्हें जो सारा नहीं दिया गया, पानी नहीं। సో వీరు ఉపవాస దినము ఎలా ఆచరిస్తున్నారంటే చాలా పవిత్రంగా దేవుడు మనల్ని చూచి మన మీద పశ్చాత్తాపడి మన మీదకి వచ్చే శిక్ష తప్పిస్తాడని ఆశతో ఉపవాసం ఉంటున్నారు। ये लोग कैसा उपवास कर रहे हैं बोलने से वो सकता है हमारे उपवास को देखकर परमेश्वर हम पर दया करके अनुग्रह करके हम पर आने वाला उस शिक्षा से उस नाश से परमेश्वर बचाएगा होगा करके ये लोग उपवास करने लगे। మనం ఒకవేళ ఉపవాసం ఉన్నాం అనుకోండి, मान लीजिए अगर आप उपवास रहने से మనం ఉపవాసం ఉంటే ఎప్పుడు ఉపవాసం సాయంత్రం అయిద్దా, ఎప్పుడు రేపు అయిపోయిద్దా, వెంబటే చికెన్ తినాలని ఆశపడుతూ ఉంటాం। हम लोग उपवास रहने से क्या सोचते हैं बोलने से कब शाम हो जाएगा, कब सूरज ढलेगा, चिकन खाऊंगा मटन खाऊंगा करके सोचते रहते हैं। హల్లెలూయా। हालेलुया। కానీ నిన్ననే పట్టణస్థులు అలా కాదండి। लेकिन नीनवे शहर के लोग ऐसा नहीं। దేవుడు మనల్ని కనికరిస్తాడు, దేవుడు మనకి మరణాన్ని తప్పిస్తాడని ఒక ఆశతో ఉపవాసం ఉండి దేవుని యొక్క పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నారు। वो लोग यहाँ सोच कर कि हो सकता है हमारे उपवास को देखकर वो दया करेगा अनुग्रह करेगा करके उन्होंने सोचा और ऐसे उपवास करने लगा। వారు ఉపవాసం ఒక్కటే ఉన్నారు అనుకుంటారా? वहाँ पर अकेला ही उपवास किया करके सोच చూడు 10వ వచనం చదవండి, 3వ అధ్యాయం 10వ వచనం చదవండి। అక్కడ 10 पद को एक बार पढ़ेंगे। ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను। 10వ వచనం। जब परमेश्वर ने उनके कामों को देखा कि वे कुमार्ग से फिर रहे हैं, तब परमेश्वर ने अपनी इच्छा बदल दी और उनकी जो हानि करने की पानी थी उसको ना సో किया। వీరు ఉపవాసం ఉండి వీళ్ళు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? వారు చేయుచున్నటువంటి చెడు క్రియలను, వారు చేయుచున్నటువంటి చెడు నడకలను వాళ్ళు మానేసి మంచిగా దేవునికి ఇష్టంగా నడుస్తూ ఉన్నారు। यहाँ पर पहली बात है वो करने का काम क्या है बोले से अपना जो बुराई को छोड़ा है, अपना पाप को छोड़ा है और वे लोग उपवास करने लगे। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా। हालेलुया। మనం ఉపవాసం ఉంటాం, మంచిదే। మన చెడు క్రియలను మానుకుంటున్నామా? మనం देखिए हम लोग उपवास तो करते हैं लेकिन हमारा बुराइयां क्या छोड़ते हैं? అసలు ఎందుకు నినెవే పట్టణస్థుల మీదకి ఉగ్రత వస్తుంది? यहाँ पर असली में उस नीचे के लोगों के ऊपर ये जो नाश करने का योजना क्यों आया? వారి యొక్క చెడు క్రియలను బట్టే దేవుని కోపము, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది। उनके बुराइयों को देखकर ही परमेश्वर का गुस्सा वहां पर आया है। చాలా జాగ్రత్తగా వినండి, దేవుడు ఎంత మంచివాడంటే నువ్వు చేసేటటువంటి చెడు క్రియలు, పాపము క్రియలను బట్టి నీకు తెలియకుండా నిన్ను శిక్షించడు। यहाँ पर देखिए ध्यान से सुनिए, परमेश्वर आपके
जीवन में करने वाला पापों को देखकर तुरंत वो सजा नहीं देता है। ఓ నీకు దర్శనము ద్వారానైనా దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, సేవకుల ద్వారానైనా దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, ప్రకృతి ద్వారానైనా దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. परमेश्वर सबसे पहले दर्शन के द्वारा भी आपको चेतावनी दे सकता है, परमेश्वर के दास के द्वारा भी आपको चेतावनी दे सकता है, या फिर ये प्रकृति द्वारा भी आपको चेतावनी दे सकता है। సో దేవుడు మనల్ని శిక్షించే విషయంలో కూడా తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. परमेश्वर हमें शिक्षा देने के विषय में भी अपना प्रेम को भी प्रकट। సో 120,120,000 మంది ఉన్న నినెవే పట్టణస్థుల్ని నాశనం చేయాలన్న దేవుడు ముందుగా యోనాను పంపించి ప్రకటన చేయిస్తున్నాడు. 1,20,000 रहने वाला उस नीनवे की शहर को भी इस प्रार्थना को सुनकर परमेश्वर बचाता है। హల్లెలూయా. हालेलुया। ఒకవేళ దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నట్లయితే నిన్ను నువ్వు సరి చేసుకో. हो सकता है आपको परमेश्वर अभी आपसे ही बात कर रहा होगा, నీ చెడు इसलिए आप इस वक्त में मन फिराइए। నీ చెడు క్రియలను, నీ చెడు నడకలను విడిచిపెట్టి ఉపవాసం ఉండి దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకో. तो आपकी बुरी विचारों को छोड़कर, बुरी काम को छोड़कर इसी समय अपने घुटने में आकर परमेश्वर से पश्चाताप करिए। హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యం సామెతల గ్రంథంలో సెలవిస్తుంది, परमेश्वर का वचन, नीति वचन में इस प्रकार कहता है, ఎన్ని మార్లు గద్దించినా తిరగని వాడు మరీ తిరుగు లేకుండా నశించునని వాక్యం సెలవిస్తుంది. कितना भी बोलने से नहीं सुनने वाला एक साथ नाश होगा करके बाइबल में लिखता है। అయితే ఇక్కడ నినివే పట్టణస్థులను దేవుడు యోనా ద్వారా హెచ్చరిస్తున్నాడు. यहाँ पर नीनवे शहर के लोगों को परमेश्वर जो जो योना के द्वारा चेतावनी दे रहा है। ఒకవేళ దేవుని సేవకునికి దేవుడు ప్రేరేపణిచ్చి ఒక కుటుంబంలో ఎవరినైనా గద్దించమని దేవుడు చెప్తే గద్దిస్తే వారు చర్చి పని చేస్తారు. देखिए, परमेश्वर आपसे प्रेम करके परमेश्वर का दास को प्रेरणा देकर उन्हें चेतावनी, వారు పాపం చేస్తున్నా, వారు తప్పు చేస్తున్నారని సేవకులకు తెలిసి గద్దిస్తే వారు దాన్ని అంగీకరించరు. నన్నే గద్దిస్తాడా అనేసి మందిరానికి రాకుండా పనిచేస్తారు. वो पाप कर रहे हैं करके अगर परमेश्वर के दास आपको डांटेंगे तो मेरे कोई पास्टर डांटा है करके परमेश्वर का भवन में आना छोड़। సరే, ఇక్కడ నినెవే పట్టణస్థులు దేవుని సంగమా అలా తిరుగుబడట్లేదు. लेकिन यहाँ नीनवे के लोग ऐसा जो नहीं कहा है, वाह। विरोध नहीं किया। యోనా ప్రవక్త చెప్పగానే వెంటనే ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో గోజాడుతున్నారు, కేకలు వేస్తున్నారు, మా పాపములను క్షమించమని. जैसे ही परमेश्वर के दास योना बताया, वैसा ही वो लोग अपना पटुआ बांध कर, टाट ओढ़ कर, उस रात में बैठकर वो लोग प्रार्थना कर रहे हैं। వెంటనే దేవుడు వారి యొక్క మనస్సు చూసి, వారు చెడు నడక క్రియలు మానుకొనుట చూచి, ఏదైతే నాశనం తెప్పిస్తానన్నాడో అది చేయలేదు, వాళ్ళని రక్షించాడు. परमेश्वर ने देखा कि उनके हृदय को और उनकी मन को, विचार को देखा, और परमेश्वर अपना योजना बदल दी। ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న నీవు, దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. ఇప్పుడైనా ఉపవాసం ఉండి దేవుని వైపు తిరుగు, ఆయన నిన్ను రక్షిస్తాడు. इस समय में परमेश्वर का वचन सुन रहे हैं आप, इसी समय में परमेश्वर का वचन सुनकर पीलिए और उससे प्रार्थना कीजिए। హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। నినివే పట్టణస్థులు, గనులు, అల్పులు, రాజు అందరూ రక్షింపబడ్డారు. और नीनवे शहर के लोग, राजा से लेकर प्रशंसा पाने वाले सब लोग परमेश्वर की जो उग्रता से बच जाते हैं। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हालेलुया। రెండో రాజును చూద్దాము. दूसरा राजा की पुस्तक, మాదీయుడైనటువంటి దర్యావేష్. दूसरा राजा में एक व्यक्ति को हम देखेंगे, మాదీయుడైనటువంటి దర్యావేష్. एक माली है दरियावेश नामक। హల్లెలూయా. हालेलुया। మొదటి వ్యక్తి ఎవరండి? మొదటి వారు ఎవరు? पहला व्यक्ति कौन है? ఎవరు? నినెవే పట్టణస్థులు. ఎవరు? और पहला कौन है? नीनवे शहर का, शहर के लोग। రెండవదిగా మనం చూస్తే దేవుణ్ణి ఎరగని రాజు, చెప్పాను కదా, దర్యావేష్. दूसरा
कौन है बोले से जो परमेश्वर को ग्रहण नहीं किया हुआ दरियावेश। వాళ్ళు చెప్తారు, ఎవరండి? कौन है? బిగ్గరగా చెప్పండి. जोर से बोलेंगे। అయ్యా వెనక మీకు వినబడుతుందా? ఏం పేరు? क्या नाम है? దర్యావేష్. दरियावेश చెప్పాలి. ఎవరు? बोलिए। దర్యావేష్. మేము చెప్పుకుంటూ వెళ్ళామనుకో మీరు విన్నట్టు యాక్టింగ్ చేస్తారు, కానీ మీరు వినరు. ఏం పేరు చెప్పండి రెండోదిగా? हम बोलते जाएंगे ना तो आप सुनने जैसा सुनेंगे लेकिन नहीं सुनेंगे। రెండో వ్యక్తి పేరు ఏం పేరు? दूसरा व्यक्ति का नाम क्या है? అందరూ చెప్పండి గట్టిగా. सभी बोलेंगे। దర్యావేష్. दरियावेश। మొదటి పట్టణం పేరేం పేరు? पहला शहर का नाम क्या है? నినేవే. ఆ పట్టణంలో ప్రకటించిన ప్రవక్త పేరేంటి? उस शहर में जो प्रचार किया है उस भविष्यवक्ता का नाम क्या है? యోనా. వెరీ గుడ్. హల్లెలూయా. हालेलुया। యోనా. అయితే రెండవదిగా ఇక్కడ చూడండి, దర్యావేష్ అనేటటువంటి మాదీయుడైన రాజు ఉన్నాడు. यहाँ पर दूसरा कौन है बोलने से दरियावेश जो मादी राजा है। ఇక్కడ దానియేలు అనేటటువంటి ప్రవక్త కూడా ఉన్నాడు. यहाँ पर दानियल नामक भविष्यवक्ता भी है। చాలా మంచివాడు దానియేలు. बहुत अच्छा दानियल, చాలా సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి. अच्छा सुबुद्धि वाला व्यक्ति है। అతనిలో ఏ లోపము లేదని లేఖనం సెలవిస్తుంది. उसके अंदर कोई भी कमियां नहीं है करके परमेश्वर का वचन बताता है। అయితే చాలా మంది ఆ రాజ్యంలో అధికారులుగా ఉన్నటువంటి వారు, वहाँ पर उस राज्य में कई लोग हैं जो अधिकारी। సో దానియేలుని ఎట్లాగైనా మనము డబ్బు సంపాదించడానికి దానియేలు అడ్డుగా ఉన్నాడు. वहाँ के अधिकारियों ने सोचा हम पैसा कमाने के लिए दानियल आड़ है। సో ఎట్లాగైనా దానియేలుని మనం తొలగించుకుంటే రాజ్యంలో మనమే ఏలొచ్చు, ఏలుబడి చేయొచ్చు, వచ్చిన ధనాన్ని మనము దొంగిలించొచ్చు అని ప్లాన్ చేశారు. उन्होंने क्या प्लानिंग बनाया बोलने से दानियल को अगर यहाँ से हटा देंगे तो तब हम लोग बहुत सारे पैसा कमा सकते हैं करके एक प्लानिंग किया है। సో మనందరికీ తెలుసు, వారు ప్రణాళిక రచించినట్లుగానే దానియేలుని సింహం బోనులో వేయిస్తారు. तो देखिए जैसा उन्होंने सोचा है वैसा ही दानियल को सिंहों के मान में डाला जाता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ సమయంలో దానియేలు అంటే దర్యావేష్ రాజుకి చాలా ఇష్టం. और दानियल बोलने से उस दरियावेश राजा को बहुत पसंद है। చాలా ఇష్టం. ఎందుకంటే అంత నీతిమంతుడు, అంత సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి దానియేలు. वो कैसा है बोलने से बहुत अच्छा पवित्र व्यक्ति है और अच्छा बुद्धि से भरा हुआ व्यक्ति। సో మనము చేస్తున్నటువంటి పని స్థలాల్లో కానీ, కాలేజీ స్థలాల్లో కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ మనం చాలా నమ్మకంగా జీవించాలి. हम लोग भी जहाँ काम करते हैं, जहाँ नौकरी करते हैं, किसी के पास काम करते हैं, वहाँ पर हम विश्वास योग्य जीवन बिताना है। హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథంలో, సుగంధ తైలముల కంటే మంచి పేరు గొప్ప అని అంటాడు. यहाँ पर परमेश्वर के वचन में बताता है जो सुगंधित रागों से भी जो अच्छा नाम है बहुत सुंदर है। సో దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా మన యొక్క బుద్ధి లేకపోతే మన యొక్క నడక దేవునికి ఇష్టంగా, నమ్మకంగా ఉండాలి. और मसीह लोग है इसीलिए हमारा बुद्धि एक विश्वास योग्य होना है। హల్లెలూయా. అయితే దానియేలు సింహబోనులో వేసి ఆ సింహపు బోనికి పెద్ద రాయి పెట్టిస్తారు. और दानियल को सिंहों के मान में डालते हैं और रास्ता में बड़ा सा पत्थर डाल देते हैं। ఎందుకు పెద్ద రాయి అడ్డంగా పెట్టిస్తారు అంటే, ఆ యొక్క మొత్తకి అడ్డంగా పెద్ద రాయి పెట్టిస్తారంటే, ఒకవేళ రాజుగారు మనసు మార్చుకొని దానియేలుని బయటికి తీస్తాడేమోనని వారందరూ ఒక పెద్ద రాయి అడ్డు పెట్టిస్తారు. उस सिंहों के मान में डालने के बाद बड़ा सा पत्थर
क्यों डालते हैं बोलने से हो सकता है राजा का मन बदल जाए और उसको निकलवा दे करके, ఇప్పుడు निकल नहीं पा जाए करके बड़ा सा पत्थर वहां डालते हैं। ఇక్కడ రాజు ఒక మాట అంటాడు చూడండి, 16వ వచనం, 6వ అధ్యాయం 16వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే, दानियेल की पुस्तक उसका 6 अध्याय 16 पद। చదవండి, ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవండి. तो హల్లెలూయా. हालेलुया। దానియేలు సింహం బోన్లో వేసినాక రాజుగారు అంటున్నారు, సింహం బోన్లో దానియేలుని చూస్తూ, देखिए यहाँ पर दानियल को सिंहों के माल में डालने के बाद राजा कहता है, దానియేలు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునుగాక అన్నాడు. यहाँ पर दानियल से राजा बताता है, दानियल देखिए हर दिन जिसकी सेवा तू करता है वो ही तुझे बचाएगा। నీవు యేసు ప్రభువుని ప్రతిరోజు నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే యేసు ప్రభువు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. ఆయన अगर आप भी प्रभु यीशु मसीह को हर दिन प्रार्थना करेंगे तो परमेश्वर बिल्कुल आपको बचाएगा। ఏ కష్టమైన, ఏ శ్రమైన, ఏ ఆపదైనా యేసు ప్రభువు నీకు ఆ దినాన నిన్ను విడిపిస్తాడు. परमेश्वर कोई भी कष्ट से, कोई भी समस्या से, कोई भी आपदा से परमेश्वर आपको छुड़ाएगा। ఓ ఈ దర్యావేష్ రాజు అన్న, దానియేలు నీ దేవుడు నిన్ను రక్షిస్తాడయ్యా. यहाँ पर दरियावेश राजा बताते हैं परमेश्वर तुझे बचाएगा। అయితే దర్యావేష్ రాజు ఇంటికి వెళ్తాడు, రాజగృహానికి వెళ్తాడు. దర్యావేష్ తన ఇంటికి రాజగృహానికి వెళ్తాడు. जब राजा वहां से अपने घर में जाता है, ఆ రోజు రాత్రి ఏం చేస్తాడో తెలుసా? उस रात के राजा क्या करता है पता है? చదువుదాం, అందరం చదువుదాం, ఆ మాట చదువుదాం, చూడండి पढ़ेंगे 18వ వచనం. 18 पर అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. तब राजा अपने महल में चला गया और उस रात को बिना भोजन पड़ा रहा और उसके पास सुख विलास की कोई वस्तु नहीं पहुंचाई गई और उसे नींद भी नहीं आई। ఏమున్నాడండి ఆ రోజు రాత్రి దర్యావేష్ రాజు? ये दरियावेश राजा उस रात में क्या किया पता है? చెప్పండి, बताइए। ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. उपवास किया है। అతని జీవితంలో ఎప్పుడు ఉపవాసం ఉండలేదు. वो उसके जिंदगी में भी कभी उपवास नहीं। ఆయన మాదీయుడైన దర్యావేషు రాజు, అతడు సేవిస్తున్నటువంటి దేవి దేవతలు వేరు. जो दरियावेश है और उसके जो जिसका आराधना करते हैं वो अलग है। కేవలము దర్యావేష్ రాజు ఆ రాత్రి ఉపవాసం ఉన్నది ఈ దానియేలుని బట్టి, దానియేలు యొక్క దేవునికి ఉపవాసం ఉన్నాడు. और उस रात में केवल और केवल किस लिए उपवास रहा बोले से दानियल को लेकर और दानियल का परमेश्वर के सामने उसने చెప్పండి కొట్టి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొట్టి హల్లెలూయా. ఒక అన్యుడైనటువంటి రాజు ఒక నమ్మకస్తుడైన దానియేలు కొరకు దానియేలు దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. एक अन्य जाति का राजा और दानियल जो विश्वास योग्य है उसके लिए उन्होंने उपवास रह के प्रार्थना किया। హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. कितना अद्भुत कार्य है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఆశ్చర్య కార్యం ఇది, ఎంత అద్భుత కార్యం ఇది. कितना अद्भुत कार्य है। దానియేలు కొరకు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. दानियल को लेकर राजा भी उपवास रह के ఆ प्रार्थना। రాత్రి దర్యావేష్ రాజు గారికి నిద్ర పట్టలేదు. उस रात के दरियावेश ने सोया भी नहीं, नींद भी नहीं आई। 19-20 వచనాలు చదివినట్లయితే 19 और 20 पद में अगर पढ़ेंगे तो
జామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరికి త్వరపడిపోయెను. भोर को पाँव पड़ते ही राजा उठा और सिंहों के गड़े की ओर फुर्ती से चला गया। అక్కడ సింహాల గుహ దగ్గరికి దర్యావేష్ రాజు వెళ్ళాడు. उस सिंहों के मार्ग में दरियावेश राजा गया। ఆ సింహాల దగ్గర ఉండి ఒక దుఃఖ స్వరముతో దర్యావేషు ఏడుస్తూ దానియేలుని పిలుస్తున్నాడు. वहां पर जब राजा उस सिंहों के मार्ग में गया और दुख भरी दिल के साथ दानिయేल को पुकारा। హల్లెలూయా. हालेलुया। వాస్తవంగా సింహపు గుహలో వేసినాక సింహాలు ఏం చేస్తాయి? अगर उसका वास्तव देखा जाए तो अगर सिंहों के मार्ग में किसी को भी डालेंगे तो सिंह क्या करेगा? తినేస్తాయి. क्या కానీ దర్యావేషు విశ్వాసం ఏంటో తెలుసా? రాజుగారి విశ్వాసం, यह जो माजी राजा का विश्वास क्या है पता है? నేను ఈ రాత్రి ఉపవాసం ఉంటున్నాను. आज के रात में मैं उपवास कर रहा हूँ। సో దానియేలు యొక్క దేవుడు దానియేలుని ఖచ్చితంగా సింహాల నుంచి రక్షిస్తాడు. दानिయేल का परमेश्वर बिल्कुल दानिయేल को सिंहों के मुंह से बचाएगा। హల్లెలూయా. हालेलुया। అదే విశ్వాసంతో తెల్లవారుజామునే సింహాల గుహ దగ్గరికి దర్యావేషు రాజు వచ్చాడు. उसी विश्वास के साथ बोर काल के सिंहों के मार्ग में माजी राजा गया। సో దర్యావేషు రాజు వచ్చి అంటున్నాడు, దుఃఖ స్వరముతో ఏం మాట్లాడుతున్నాడంటే, जो माजी राजा आकर क्या कहता है बोलने से दुख भरी जो बातों से, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు जीवित परमेश्वर के सेवक दानिయేल, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? और जिसकी नित्य तू आराधना करता है वो परमेश्वर आपको बचाया है क्या? చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు ఆలోచించండి, ఈయన దానియేలు దేవుని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. दानिయేल भी उपवास रह के प्रार्थना किया। ఈయన వచ్చి అంటున్నాడు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా? ये उपवास किया और आकर बताता है आपका परमेश्वर आपको बचाया। సంగమా, నీవు ఉపవాసం ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. अगर आप भी उपवास रहेंगे तो परमेश्वर आपके जीवन में जो अद्भुत कार्य होने देगा। హల్లెలూయా. हालेलुया। క్రైస్తవులుగా మనం కనీసం వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి. मसीह लोग ज्यादा नहीं तो हफ्ता में एक बार भी उपवास సో करना। అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమము, ఎంతో ఆరోగ్యము. हमारा आत्मिक जीवन के लिए कितना ही वो हमारे लिए आरोग्य है और कितना ही अद्भुत कार्य है। హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఒక మోగ దెయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొని వస్తే శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. यीशु मसीह के पास एक गूंगी आत्मा पकड़ा वाला व्यक्ति को लाते हैं और उसके शिष्य लोग उसको निकाल नहीं సో पाए। అప్పుడు యేసు ప్రభు కొండ మీద నుంచి కిందికి వచ్చి ఆ మూగ దెయ్యాన్ని వెళ్ళగొట్టి వాళ్ళని పంపించేస్తారు. तब प्रभु यीशु मसीह उस पर्वत से उतारता है और उस गूंगी आत्मा को निकालता है। అప్పుడు శిష్యులు అంటారు కదా, ప్రభువా మేము ఎందుచేత ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదు అని యేసు ప్రభుని అడుగుతారు. तब चेले बताते हैं ये प्रभु जी हमने क्यों उसको निकाल नहीं सका है। ప్రభు అంటారు, ఇటువంటివి ఉపవాస ప్రార్థన వలననే గాని లేకపోతే వెళ్ళమని ప్రభు అంటారు. यहाँ पर प्रभु यीशु बताते हैं यहाँ जाति बिना उपवास और प्रार्थना से ప్రార్థన వలననే, ఇటువంటి ప్రార్థన వలనే అనగా ఉపవాస ప్రార్థన వలననే ఇటు విడిచిపెట్టిపోతాయని ప్రభు చెప్తాడు. यहाँ जाति उपवास से ही जो दुष्ट आत्मा निकाल जाता है करके बताता है। ఒకవేళ నువ్వు దెయ్యపు శక్తుల చేత పీడింపబడుచున్నట్లయితే, అపవాది శక్తుల చేత పీడింపబడుతున్నట్లయితే నువ్వు వ్యక్తిగతంగా ఒక రోజు ఉపవాసం ఉండు, నీ కుటుంబం మీద ఉన్నటువంటి ఆ దాడి యేసే తొలగిస్తాడు. हो सकता है आप उस दुष्ट आत्मा से ग्रसित है, सर
शैतान से ग्रसित है तो एक दिन भी आप उपवास करके प्रार्थना करने से आपको छोड़कर चला जाएगा। హల్లెలూయా హల్లెలూయా. 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 చూడండి, ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండి నా యొద్దకు తిరుగుడి అంటున్నాడు. देखिए अभी भी तुम उपवास रह के मेरी ओर फिरो करके बता। సో యోనా వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటించగానే ఊరు మొత్తం ఉపవాసం ఉన్నారు, నాశనం రాకుండా తప్పించబడ్డాడు. देखिए जैसा ही योना उस नगर में जाकर बताया वैसा सब के सब उपवास किया और आने वाला आपदा से बच गए। నువ్వెవరైనప్పటికీ నీకు కలుగుచున్న శోధన నుంచి, దేవుడి నుండి నిన్ను దూరం చేయాలనుకున్న పరిస్థితుల నుంచి నీకు విడుదల కలగాలంటే నువ్వు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. चाहे आप कोई भी हो, अगर शैतान की हाथ से छुटकारा पाना है, कई समस्याओं से छुटकारा पाना है, आप एक ही करना है जो उपवास के साथ। రెండోదిగా దానియేలు సింహాల బోన్లో వేస్తే దానియేలు నిమిత్తం, దానియేలు దేవునికి దర్యావేషు అన్యుడైన దర్యావేషు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. दूसरी बात है, जब दानियल को सिंहों के मान में डाला गया है, उसको लेकर जो जो वादियों के राजा उपवास रह के प्रार्थना సో దర్యావేషు ప్రార్థనను దేవుడు విని సింహములు ఏ హాని చేయకుండా దానియేలును దేవుడు కాపాడాడు. जो दरियावेश मादी राजा की प्रार्थना को सुनकर परमेश्वर ने उन्हें जो सीन ना खाकर, हम जो सीन नहीं खाया इसीलिए कि उनकी प्रार्थना पर। ఇక్కడ దానియేలు ప్రార్థనను బట్టి, దానియేలు నీతిని బట్టి దేవుడు దానియేలును కాపాడినాడు. అలాగే దర్యావేషు ప్రార్థనను దేవుడు విని దానియేలును కాపాడినాడు. यहाँ पर दानियल का जो सच्चाई, दानियल का जो विश्वास योग्यता को देखकर और वैसा ही जो दरियावेश मादी राजा की उपवास को भी परमेश्वर सुना, तब बचाया उसको। దేవుని సంఘం ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా దూరంగా, దేవునికి దూరంగా బ్రతికితే ఈ ఉపవాస ప్రార్థనలో మీ జీవితాన్ని మార్చుకోండి. परमेश्वर की कलीसिया, अगर आप भी परमेश्वर से दूर है तो इसी शाम के समय में आप मन फिराकर परमेश्वर మనము దేవునికి దూరముగా ఉండి ఏమీ చేయలేము. మనము దేవునికి దూరంగా వెళ్ళే కొలది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూనే ఉంటాం. हम लोग परमेश्वर से दूर रहकर कुछ भी आप प्राप्त नहीं कर पाएंगे, लेकिन हम जितना परमेश्वर से दूर जाएंगे उतना ही हम समस्या को भी लेकर आएंगे। హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.